బైక్ ట్యాక్సీలో ఏది బెస్ట్? ర్యాపిడో బెస్టా? ఓలా బెస్టా? ఊబర్ బెస్టా? ఓలా చేసినా కానీ, ర్యాపిడో చేసినా కానీ, ఊబర్ చేసినా కానీ, ఏది చేసినా కానీ మనకంటూ ఒక రూపాయి రావాలనే మనం పనిచేస్తాము. ఈ రోజు మనకు ఎందులో ఒక రూపాయి వస్తుందో చూసుకొని దానికి వెళ్ళిపోర్రి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను ప్రిఫర్ చేసేది అయితే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బై శ్రీను వన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే బైక్ ట్యాక్సీలో ఏది బెస్ట్? ర్యాపిడో బెస్టా? ఓలా బెస్టా? ఊబర్ బెస్టా? ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అంటే రీసెంట్గా కొన్ని మార్పులు జరిగినాయి. దాని సిచ్యువేషన్ ప్రకారం ఏది కొట్టుకుంటే బెస్ట్ అని సింపుల్గా ఎక్కువ సుత్తి లేకుండా డైరెక్ట్గా చెప్పేస్తా. ఎందుకంటే నేను వీడియో ఎక్కువ లెంత్ పెట్టేసి 10 నిమిషాలు 20 నిమిషాలు పెట్టి అదేం మీ టైం అంతా వేస్ట్ చేయను. జస్ట్ ఒక 5 మినిట్స్లో మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను చేసే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోరి. నాడు మరి టాపిక్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ర్యాపిడో బెస్టా? ఓలా బెస్టా? ఊబర్ బెస్టా? ఫస్ట్ ఒకటి తీసుకుంటే పోదాం. సింపుల్గా చెప్తున్నా, ఓలా నాకు నచ్చదు. ఎందుకంటే ఓలాలో అమౌంట్ మంచిగానే వస్తాయి. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు రైడ్లు యాక్సెప్ట్ అవ్వకపోవడం కానీ, కొన్నిసార్లు ఏంటంటే రైడ్లు పడతాయి, యాక్సెప్ట్ అవుతాయో కాదు అర్థం కూడా కాదు. కొన్నిసార్లు ఎట్లా అంటే అట్లా వచ్చి వెళ్ళిపోతాయి. అందులో ఏంటంటే ఒక ప్లాన్ ఉంది, మనం కొనుక్కోవచ్చు. అంటే సబ్స్క్రిప్షన్ ప్లాన్ లెక్క అందులో ఒక ప్లాన్ ఉందా, కొనుక్కోవచ్చు. కొనుక్కున్నా కానీ అది వర్కౌట్ అవుతుందా కాదా అనేది నమ్మకం లేదు. అందుకని చెప్పేసి నేను బైక్ ట్యాక్సీలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఓలా నేను ఎవ్వరిని రిఫర్ చేయను. కాబట్టి ఓలాని పక్క పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఊబర్ గురించి ఇప్పుడు చెప్పామా అవుతుంది లాస్ట్ చెప్పు. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడోని కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే నేను ఎవ్వరిని రిఫర్ చేయను. ర్యాపిడో కొట్టుమని కూడా నేను చెప్పాను, ఎందుకంటే ఇప్పుడు అట్లుంది కాబట్టి. కొన్ని రోజుల తర్వాత ఏమన్నా మార్పులు జరిగి ర్యాపిడో కొంచెం ఏదైనా బాగుపడితే మళ్ళీ ర్యాపిడో కొట్టమని నేను చెప్తాను. ఎందుకంటే మనం ఓలా చేసినా కానీ, ర్యాపిడో చేసినా కానీ, ఊబర్ చేసినా కానీ, ఏది చేసినా కానీ మనకంటూ ఒక రూపాయి రావాలనే మనం పనిచేస్తాము. అంతే కాబట్టి అంటే ఎంతసేపు వీళ్ళు దోసుకునేదే ఉంటుంది కానీ మనకు ఒక రూపాయి ఇచ్చేది ఉండదు. కాబట్టి నేను చెప్తున్నా అంటే మీకు ఈ రోజు ఏ యాప్లో అయితే అమౌంట్ ఎక్కువ వస్తున్నాయో ఆ యాప్లో పని చేసుకోరు. ఎందుకంటే మనం పని చేయడానికి వచ్చినాం, ఓకేనా? మనం ఒక రూపాయి ఎర్న్ చేసుకోనికి వచ్చినాం కాబట్టి మనకి ఏ యాప్లో అయితే ఎక్కువ అమౌంట్ ఇస్తారో ఆ యాప్నే కొడదాం. ఇప్పుడు ర్యాపిడో విషయానికి వస్తే, ర్యాపిడో కూడా నేను ఇప్పట్లో ఎవరిని కుట్టమని చెప్పాను మామ. సింపుల్గా చెప్తున్నా, ర్యాపిడో మీరు కొట్టకపోవడం ఇష్టం. మరి ర్యాపిడోలో రైడ్లు ఎక్కువ పడతాయి కదా, మంచి ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి కదా అంటే రీసెంట్గానే ఇన్సెంటివ్స్ కొన్ని చేంజ్ చేసిండు. ఏంటంటే 16% కమిషన్ ఎవరైతే తీసుకుంటారో ప్లాన్ని వాళ్ళకు మాత్రమే ఇన్సెంటివ్ ఇస్తుండ్రు. నేను ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ పెడతా, కావాలంటే చూడండి. ఇది మొన్న ఒక 3-4 డేస్ కింద అప్డేట్ అయింది. నేను సడన్గా ర్యాపిడో చేస్తున్నా, చూసే వరకు నాకు నో ఇన్సెంటివ్ అని చెప్పి వచ్చింది. అంటే నేను 9 రూపీస్ కిలోమీటర్ ఉంటుంది కదా, నాది ఎప్పుడు అదే ప్లాన్ యాక్టివేట్ ఉంటుంది. అయితే నాకేమైందంటే సడన్గా మీకు ఇన్సెంటివ్ రాదు అని ఒక మెసేజ్ చూసాను నేను ఇన్సెంటివ్స్ ఓపెన్ చేయగానే. తర్వాత నాకు ఎందుకో చేయాలనిపించలేదు. ఆ రోజు కూడా నేను ఏదో తూతు మంత్రంగా అట్లా పోయినా, చేసుకుంటూ వచ్చిన. తర్వాత ఏమైందంటే నేను చెక్ చేసిన, అంటే 16% కమిషన్ పెట్టుకుంటేనేమో ఇన్సెంటివ్స్ ఇస్తున్నాడు. 10 రూపీస్, అంటే 10 రూపీస్ ఫిక్స్డ్ కమిషన్ ఉంటుంది. అంటే మనము ఎంత దూరం పోయినా కానీ మనకు 10 రూపీస్ కమిషన్ తీసుకుంటాడు. కమిషన్ ఒకటే కాకుండా గవర్నమెంట్ ట్యాక్సెస్ అని అవి సపరేట్ ఉంటాయి. నేను చెప్పే ప్రతి దాంట్లో కూడా గవర్నమెంట్ ట్యాక్సెస్ ఉంటాయి. కాకపోతే కమిషన్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి 16% కమిషన్ తీసుకుంటే ఇన్సెంటివ్ ఇస్తున్నాడు. 10 రూపీస్ ఫిక్స్డ్ కమిషన్ పెట్టుకుంటాం అనుకో, 10 రూపాయలు తీసుకుంటాడు ఒక రైడ్కి. మీరు లాంగ్ రైడ్ పోయే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. కాకపోతే ఎవరైతే షార్ట్ రైడ్ కొడతారో ఇది వాళ్ళకి పనిచేయదు. తర్వాత వచ్చేసి 9 రూపీస్ కిలోమీటర్ ఉంటుంది. అంటే కిలోమీటర్కి 9 రూపాయలు ఇస్తాడు మనకు. ఇంతకుముందు 10 రూపాయలు ఉండేది, తర్వాత ఒక రూపాయి తక్కువ చేసిండు. ఇప్పుడు వచ్చేసి 9 రూపీస్ కిలోమీటర్ ఉంది. ఈ ప్లాన్ పెట్టుకుంటే మొన్నటి వరకు మనకి ఏంటంటే ఇన్సెంటివ్ వచ్చేది, కానీ ప్రజెంట్ ఇన్సెంటివ్ రావట్లేదు. చాలా మంది నాకు కామెంట్లు చేస్తున్నారు, బ్రో 9 రూపీస్ పెట్టుకుంటే ఇన్సెంటివ్ రావట్లేదు, ఓన్లీ 16% పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే వస్తుంది అని. కాకపోతే నేను మొన్న ఏదైతే ర్యాపిడో కొట్టి ట్రై చేసిందో దాని ప్రకారం చూసుకుంటే, అంటే సింపుల్గా చెప్తా, మంచిగా అర్థం చేసుకోరి. ఈ రోజు కొద్దిగా లేచిన ర్యాపిడో ఓపెన్ చేయగానే నాకు ఇన్సెంటివ్ చూపించిండు. నాది అప్పటి వరకు 16% కమిషన్ ఉంది, ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేసిన అంటే, నేను ఈ రోజు మొత్తంలో ఒక 800 1000 లేకపోతే 500 ఎర్న్ చేస్తా. నాకు ఇది తెలుసు. కాబట్టి నేను ఏం చేస్తా అంటే జీరో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటా. ఎంత? 50 రూపీస్ కడితే 500 రూపీస్ వరకు మనం ఎర్న్ చేసుకునే ఒక ఆప్షన్ ఉంటుంది, అది నేను తీసుకుంటా. ఇది నేను తీసుకునేది ఈ రోజే ఎక్స్పైర్ అయిపోవాలి డైలీ ఇన్సెంటివ్కి. ఇది మాకు గుర్తుపెట్టుకొని, మనకి రేపు డైలీ ఇన్సెంటివ్ రావాలంటే ఈ రోజే మన ప్లాన్ అనేది ఎక్స్పైర్ అయిపోవాలి. రేపటి వరకు అది కంటిన్యూ ఉంది అనుకో, మళ్ళీ రేపు మనకు డైలీ ఇన్సెంటివ్ షో కాదు.
ఇప్పుడు మనకి ఇవాళ సోమవారం కాబట్టి ఇవాళ డైలీ ఇన్సెంటివ్ పెట్టిండు, వీక్లీ ఇన్సెంటివ్ పెట్టిండు. డైలీ ఇన్సెంటివ్ గురించి నేను ఆల్రెడీ మీకు చెప్పిన కాబట్టి వీక్లీ ఇన్సెంటివ్ గురించి చెప్తా. వీక్లీ ఇన్సెంటివ్ అనేది వన్స్ మనకు పెట్టిండు కాబట్టి వీక్ మొత్తం మీరు జీరో కమిషన్ ప్లాన్ తీసుకున్నా సరే తీసుకోకున్నా సరే అది అట్నే ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చెప్పినా కదా, ఇది ఈ రోజే అయిపోవాలి, అప్పుడే మీకు డైలీ ఇన్సెంటివ్ రేపు పెడతారా అని. అదే వీక్లీ ఇన్సెంటివ్ వచ్చే వరకు అట్లాంటిది ఏమి ఉండదు. మీరు వన్స్ జీరో కమిషన్ ప్లాన్ తీసుకున్నారు అంటే కొంతమందికి 2500 వరకు ఎర్న్ చేసుకునే ఒక ఆప్షన్ ఉంటుంది, దానికి సమ్ అమౌంట్ ఉంటుంది. అది కట్టి అది వాళ్ళకి ఈ రోజు ఎక్స్పైర్ కాకుండా రేపు అట్లా నడుస్తుంది కదా, వాళ్ళకి ఏంటంటే వీక్లీ ఇన్సెంటివ్ కూడా వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోరి. తర్వాత జీరో కమిషన్ ప్లాన్ గురించి నేను చెప్పిన కాబట్టి ఇక దాని గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చూసుకుంటే ఇదంతా ఒక లెక్క అయితే, ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా రేట్ కార్డ్ అనేది తక్కువ చేసింది. రెగ్యులర్ గా కొట్టే వాళ్ళు చాలా మంది దీన్ని గమనించారు. ఎవరైతే నార్మల్ గా వచ్చి కొట్టేసుకొని వెళ్ళిపోతారో వీళ్ళు దీన్ని కరెక్ట్ గా గమనించలేదు. కరెక్ట్ గా చెప్పాలంటే కిలోమీటర్ కి ఒక రూపాయి, రూపాయిన్నర రూపాయలు, అంటే రూపాయి, రూపాయిన్నర తగ్గించింది. ఇది బాగా గుర్తుపెట్టుకోరి. అందుకే నేను ఇప్పుడు ర్యాపిడో కూడా ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ర్యాపిడో కూడా మనకి ఒక పెడదామనే చూస్తుంది, అమౌంట్ తక్కువ చేస్తుంది, ఇంకా చేస్తుర్రు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ర్యాపిడో వద్దు. ఇంకా తర్వాత వచ్చి ఊబరే ఉంది కాబట్టి ఊబర్ గురించి నాకు నా వీడియోలు చూసుంటే మీకు అర్థమవుతుంది. ఊబర్ని నేను గట్టిగా తిట్టినా అంటే ఒకసారి కోపం వచ్చినప్పుడు తిట్టేస్తాను నేను. ఊబర్ గురించి కానీ ర్యాపిడో గురించి కానీ ఓలా గురించి తిట్టేస్తా. తర్వాత వాళ్ళు ఒక రూపాయి మనకు మంచిగా ఇస్తే మళ్ళీ నేనే చెప్తా ఊబర్ కొట్టుకో, ర్యాపిడో కొట్టుకో, ఓలా కొట్టుకో అని. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ లా ఊబర్ ఉంది. ఊబర్ లో నాకు ఈ రోజు 30 రైడ్లు కొడితే 500 రూపాయలు ఇన్సెంటివ్ ఉంది. దీనికి టైం లిమిట్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి నైట్ 10 లోపు మనము 30 రైడ్స్ అనేది కంప్లీట్ చేయాలి. నువ్వు షార్ట్ రైడ్లే కొట్టుకో, లాంగ్ రైడ్లే కొట్టుకో, అంటే నాకున్న ఆప్షన్ పార్సల్ కొట్టినా కానీ నాకు కౌంట్ అవుతుంది ఇన్సెంటివ్. కాబట్టి మనకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఊబర్. ఎందుకంటే 500 ఇన్సెంటివ్ వస్తుంది. తర్వాత మనకు కొట్టుకున్న అమౌంట్ వస్తుంది. సపోజ్ షార్ట్ రైడ్లే లెక్కేసుకుందాం. ఒక్క రైడ్ వచ్చేసి 30 రూపీస్ అనుకుందాం. ఒక రైడ్ 30 రూపీస్ అనుకుంటే 30 రైడ్లు కొట్టాలి. 30 రైడ్లకి ఎంత అవుతుంది? అటు ఇటు ఒక 900 అనుకుందాం. 900 ప్లస్ అది ఒక 500 ఎంత అవుతుంది? 1400 రూపీస్ అవుతుంది. దగ్గర దగ్గర మీకు ఒక 2 లీటర్స్, 2.5 లీటర్ కంటే ఎక్కువ పెట్రోల్ కావాలి. బెస్ట్ ఆప్షన్ మామ. పెట్రోల్ పోను 1000 రూపాయలు నిమ్మలంగా మిగులుతాయి. కాకపోతే మంచి ఏరియా చూసుకొని ఎక్కడైతే రైళ్లు పడతాయో ఆ ఏరియాకి పోయి కొట్టుకోండి. మిగతా కొన్ని కొన్ని ఏరియాస్ ఉంటాయి, అక్కడ పోతే అసలు రైళ్లు పడాయి, అట్లాంటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఊబర్ ఒక్కొక్కసారి మనకు రైడ్లు వేయడు. బాగా గుర్తుపెట్టుకొని, ఒక్కోసారి అంటే రైడ్లు వేయడు మీన్స్ రైడ్లు ఉండకపోవచ్చు, లేకపోతే ఇంకేదైనా కారణాల వల్ల ఒక గంట, గంటన్నర, ఒక్కోసారి 2 అవర్స్ కూడా నాకు సతాయిస్తాడు. కాకపోతే మార్నింగ్, ఈవినింగ్, అంటే మార్నింగ్ స్కూల్ టైము, ఆఫీస్ టైము, ఈవినింగ్ మనకు స్కూల్ టైము, ఆఫీస్ టైం ఉంటాయి కదా, బరాబర్ 30 రైడ్స్ కొట్టొచ్చు. నేను మొన్న మార్నింగ్ 8కి స్టార్ట్ చేసిన, 8-8:30 ఆ టైంలో స్టార్ట్ చేసిన, ఈవినింగ్ 5:30 వరకు క్లోజ్ చేసిన 25 రైడ్స్. నాకు ఆ రోజు ఫుల్ పడ్డాయి రైడ్స్. నేనేం చేసిన అంటే ఒకటే ఏరియాలో ఉండకుండా మల్టిపుల్ ఏరియాస్కి వెళ్ళిపోయినా, అంటే కొంచెం లాంగ్ కూడా పోయినా నేను. మీకు ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఓన్లీ జస్ట్ 30 రూపీస్ రైడ్ యాక్సెప్ట్ చేస్తేనే మీకు 1400 వస్తాయని చెప్తున్నా. అదే మీరు కొంచెం లాంగ్ లాంగ్ పోయినా కానీ మీకు అమౌంట్ ఎక్కువ వస్తాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు మార్నింగ్ టైంలో కొన్ని ఏరియాస్ వల్ల ఎక్స్ట్రా అమౌంట్ వస్తాయి. అంటే మనకు ఏం చెప్తామంటే మనం ఆ టైంలో పీక్ టైం అంటాం కదా, పీక్ టైంలో మనకు ఎక్స్ట్రా అమౌంట్ వస్తాయి. ఇది గుర్తుపెట్టుకొని ఊబర్ కొట్టుకోరి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంకొక 2-3 డేస్ తర్వాత మారొచ్చు, ఒక 1 వీక్ తర్వాత మారొచ్చు, తర్వాత ఒక నెల తర్వాత ఏదైనా మారొచ్చు. అప్పుడు ఊబర్ కూడా రూపాయి తక్కువ ఇవ్వచ్చు, తర్వాత ర్యాపిడ్ కూడా మంచిగా ఇవ్వచ్చు. మనకు ఈ రోజు ఈ రోజు మనకు ఎందులో ఒక రూపాయి వస్తుందో చూసుకొని దానికి వెళ్ళిపోర్రి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను ప్రిఫర్ చేసేది అయితే ఊబర్ కొట్టుకోర్రి. మనం లాస్ అవ్వద్దు. ఏ పని చేసినా కానీ మనం ఒక రూపాయి కోసమే, మన ఫ్యామిలీ కోసమే మనం కష్టపడుతున్నాం కాబట్టి మనము మన నచ్చిన యాప్ కొట్టుకుందాం. ఇంకా వేరే యాప్స్ కూడా ఉన్నాయి. ఈ ఓన్లీ నేను బైక్ ట్యాక్సీ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఈ మూడు గురించే మాట్లాడినా, మిగతా నేను దేని గురించి మాట్లాడతలేను. ఇంకొక విషయం చెప్పాలి బైక్ ట్యాక్సీల గురించి, అంటే రీసెంట్ గా ఎల్లో ప్లేట్, వైట్ ప్లేట్ అని ఒక ఇష్యూ జరుగుతుంది కదా, దాని గురించి మనం తర్వాత వేరే వేరే ఎందుకు ఈ వీడియో చెప్తే అవుతుంది కదా, అంతే. సరే చెప్పేస్తాను ఇప్పుడే. ఏంటంటే ఇప్పటి వరకు మనకు గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా ఎలాంటి నోటీస్ రాలేదు. ఎల్లో ప్లేట్ పెట్టుకుంటేనే నడపాలి బైక్ ట్యాక్సీ, లేదంటే నడపొద్దు అని చెప్పేసి ఎలాంటి నోటీస్ రాలేదు. కాబట్టి మీరు నిమ్మల్లంగా కొట్టుకోరు. మనకు ప్రాపర్ గా గవర్నమెంట్ నుంచి ఒక నోటీస్ వచ్చి మీరు ఎల్లో ప్లేట్ ఉంటేనే బైక్ ట్యాక్సీ నడపాలి అన్ననాడు చూసుకుందాం. ఇప్పటి వరకు అయితే అలాంటిది ఏం రాలేదు. మీరు మీ ఓన్ ప్లేట్ తోనే నడుపుకోర్రి. కాకపోతే ఇల్లీగల్ అనేవాళ్ళు అనుకుంటూనే ఉంటారు.
మనకు గవర్నమెంట్ నుంచి ఒక లెక్కల పర్మిషన్ ఉన్నట్టు. ఎందుకంటే ఒక్క సంవత్సరం, 2 సంవత్సరాల నుంచి కాదు కదా! ఒక 5 సంవత్సరాల నుంచి నేను పని చేస్తున్నా. నాకంటే సీనియర్‌లు చాలా మందున్నారు. ఒకవేళ ఇల్లీగలే మనం చేసే పనయితే గవర్నమెంట్ ఎప్పుడో ఆపేసేది. ఇప్పటి వరకు ఉండనిచ్చేదే కాదు. ఇది మైండ్‌లో పెట్టుకోర్రి. యెల్లో ప్లేట్, వైట్ ప్లేట్ అనే వాళ్ళకి చెప్తున్నా. గవర్నమెంట్ నుంచి అఫీషియల్‌గా ఏదైనా నోటీస్ వచ్చేదాకా పట్టుకోర్రి. ఎవరికి భయపడకుర్రి. ఎవరు ఆపినా గాని గవర్నమెంట్ పర్మిషన్ ఉందా అని అడుగుర్రి. ఓకేనా? గవర్నమెంట్ నాకు నోటిఫికేషన్ చూపెట్టమనుర్రి. యెల్లో ప్లేట్ ఉంటేనే బైక్ టాక్సీ నడపాలని చెప్పేసి అప్పుడు బరాబర్ మీరు ఆపేద్దాం. ఓకేనా? ఎందుకంటే నేను కొడుతున్నా. నేను పొద్దుగాల దాని మీద బత్త కాబట్టి చెప్తున్నా. అంతే మామ. చెప్దాం అనుకున్నా అన్ని చెప్పేసిన. ఇంకా యెల్లో ప్లేట్ గురించి తర్వాత చెప్దాం అనుకున్నా. కాకపోతే ఇక చెప్పేసిన. ఎందుకంటే మళ్ళీ వేరే వీడియో దానికి సపరేట్‌గా ఎందుకని చెప్పేసి. అప్పటి నుంచి చేతిలో పెట్టుకొని మైక్ అనుకునేవారు. మైక్ కాదు ఇది సెల్ఫీ స్టిక్. ఏదో చేతిలో అట్లా మైక్ లెక్కుంటే బాగుంటది కదా అన్నట్టు చేతిలో పట్టుకొని ఊపేస్తా ఉన్నా. అంతే మామ. రైట్ మరి ఉంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మనం నెక్స్ట్ వీడియో దేని గురించి అలా చేయాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చేసిన ఈ వీడియో కూడా కొన్ని కామెంట్లను చూసే చేసిన. అంటే బైక్ టాక్సీలో ఏది బెస్ట్ అని అడిగిరు నన్ను. ప్లస్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏది కొడితే బెస్ట్ అని అడిగిర్రు. ప్లస్ ర్యాపిడో రేట్ కార్డు గురించి, ప్లస్ ఇన్సెంటివ్ గురించి ఇవన్నీ కామెంట్ పెడితే అవన్నీ కామెంట్ చూసి వాటి గురించి నేను వీడియో తీస్తున్నా. రైట్ మరి ఉంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలా చెప్పినా కదా మళ్ళీ చెప్తా ఉన్నా. రైట్ మరి ఉంటా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై.